Dear friends, welcome to our channel, yours coach Malaya. Today's topic is సేల్స్ రంగంలో ఏ విధంగా రాణించాలి. సేల్స్లో రాణించాలంటే మొట్టమొదటిగా ఒక గోల్ సెట్టింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ గోల్ సెట్టింగ్ కూడా ఒక స్పష్టంగా ఉండాలి. 1 yearలో ఏం సాధించాలనుకుంటున్నావు, 3 yearsలో ఏం సాధించాలనుకుంటున్నావు, ఒక 5 yearsలో ఏం సాధించాలనుకుంటున్నావు, ఒక 10 yearsలో ఏం సాధించాలనుకుంటున్నావు అన్న విషయాన్ని పరిపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు ఈ రంగంలో రాణించడానికి 100% స్కోప్ ఉంది. ఈ సేల్స్ రంగంలో ఒక పబ్లిక్ స్పీకింగ్ పర్సన్ ఉంటేనే మనం రాణించగలుగుతాం. ఎందుకంటే కస్టమర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, బయట సొసైటీ వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, ఆఫీస్లో ఎంప్లాయీస్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, మేనేజర్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు స్పీకింగ్ స్కిల్స్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సేల్స్ రంగంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఒక మంచి స్కోప్ ఉన్న సేల్స్ రంగం. మనం ఎప్పుడైనా ఒక వినే స్కిల్స్ని అలవాటు చేసుకోవాలి. వినే స్కిల్స్ ఎప్పుడైతే మనకు మంచిగా అలవాటుతాయో కస్టమర్ చెప్పే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఏ విధమైన సొల్యూషన్ కావాలనో అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగే కెపాసిటీలో మనం ఉంటాం. సానుకూలంగా స్పష్టంగా దానికి ఆన్సర్ ఇచ్చే క్రమంలో మనం ఉంటాం. సో అదేవిధంగా మనకు కస్టమర్ యొక్క ఆబ్జెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. సబ్జెక్టు పరమైతేనేమి, సర్వీస్ పరమైతేనేమి, ఇంకా రకరకాలుగా వాళ్ళకున్న డౌట్లు క్లియర్ చేసే విషయంలో మనము హ్యాండిల్ చేసే విధానంలో మంచి ఒక సీనియర్ పర్సన్గా మనం ఉండాలి. మనకు ఆ కస్టమర్కి సర్వీస్ ఇవ్వలేదంటే మన కస్టమర్స్ యొక్క ఆలోచన అనేది ఫస్ట్ వినాలి. వాళ్ళకి ఏం సర్వీస్ కావాలో మనం ప్రొవైడ్ చేస్తూ ముందుకు వెళ్ళే ఆలోచనలతో మనం ఉండాలి. సో దాని కొరకై మనము తప్పకుండా ఒక కస్టమర్ని మంచిగా సర్వీస్ ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ చేసి మనం ఇంకా కొన్ని రిఫరెన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ సేల్స్ రంగంలో ఏ ఒక్క వ్యక్తి కానీ ఒక 100 మంది, 200 మంది, 300 మంది కానీ ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ని చేర్చుకోవాలంటే మనం రిఫరెన్స్ ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. సేల్స్ రంగంలో రాణించిన వ్యక్తులు ఒక కస్టమర్ని మళ్ళీ రిఫరల్ అడిగి మళ్ళీ ఇంకొక రిఫరల్ తీసుకొని ఆ విధంగా చేసుకుంటూ పోయి మార్కెట్లో సక్సెస్ అవుతున్నారు మిత్రులారా. సో అందుకొరకు మనము ప్రాస్పెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కస్టమర్ యొక్క ఏ విధంగా సెర్చ్ చేయాలని అంటే మనకున్న ఆల్రెడీ అయిన కస్టమర్స్ని రిఫరల్ అడుగుతున్నారే, రోజుకు ఒకరినో ఇద్దరినో మనం అప్రోచ్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే సేల్స్ రంగంలో మనం ఖచ్చితంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్న కస్టమర్స్తో రిఫరల్ తీసుకుంటూ కొత్తగా ఒక 2-3 మళ్ళీ సెర్చ్ చేసుకుంటూ పోతే మనకు ప్రాస్పెక్టింగ్ అనేది ఒక బ్రహ్మాండంగా తయారవుతుంది. సో ఆ విధంగా మనము కస్టమర్ దగ్గరికి పోయినప్పుడు ఏ విధంగా ఆ సబ్జెక్ట్ని క్లోజ్ చేయాలి అన్న విషయం మీద మనము మంచి ట్రైనింగ్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే అన్నీ మనకే తెలుసు అని మాత్రం ఎప్పుడూ అనుకోదు. తప్పకుండా ఎంత సీనియారిటీ పర్సన్ అయినా, ఎంత గొప్ప లీడర్ అయినప్పటికీ కూడా, ఎంత సేల్స్ రంగంలో నిష్ణాతులు అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వెనుకడికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే మార్కెట్లో 10 సంవత్సరాల కింద ఉన్న ప్రకారం ఇప్పుడు లేదు, 5 సంవత్సరాల కింద ఉన్న ప్రకారం ఇప్పుడు లేదు, 3 సంవత్సరాల కింద ఉన్న ప్రకారం ఇప్పుడు లేదు. సో ఎప్పుడైనా అప్ టు డేట్ అవుతుంటుంది. సబ్జెక్ట్ పరంగా అయితేనేమి, టెక్నికల్ పరంగా అయితేనేమి, ఏ ప్రకారంగా అయినా కానీ మనం మార్కెట్లో ఫిట్గా ఉంటూ ఒక కస్టమర్ యొక్క ఒక అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తే తప్పకుండా మనకు 100%గా సేల్స్ అనేది ఖచ్చితంగా మనకు అవుతాయి. సో ఎప్పుడైనా కానీ కస్టమర్కి మనం సర్వీస్ ఇచ్చిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. సార్ నా సర్వీస్ బాగుందా, ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా అన్న విషయాన్ని మనం కస్టమర్ని అడిగితే కస్టమర్ ఖచ్చితంగా చెప్తాడు. సార్ ఇది మీరు
నాకు ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాల్సింది, ఇది నాకు సర్వీస్ ఇంకా కొంత మంచిగా ఇవ్వాల్సి ఉండే అని అన్నప్పుడు మనం ఖచ్చితంగా దాని మీద వర్క్ చేస్తూ మళ్ళీ మన సర్వీస్ని పెంచుకుంటూ, స్కిల్స్ని పెంచుకుంటూ, మళ్ళీ మన అప్డేట్స్ని పెంచుకుంటూ మార్కెట్లో ఒక బ్రహ్మాండంగా రానియచ్చు. ఎప్పుడైనా కానీ సేల్స్ రంగంలో మనం ఉన్నామంటే మనం తప్పకుండా సీనియర్స్ యొక్క సలహాలు తీసుకోవాల్సిందే, లీడర్స్ యొక్క సలహాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక 2 ఏళ్ళ కిందనో, 4 ఏళ్ళ కిందనో, 5 ఏళ్ళ కిందనో, 10 ఏళ్ళ కిందనో, ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరం నుంచో మార్కెట్లో ఉన్నారు కనుక వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి, చాలా విషయాల్ని కనుక్కొని, చాలా విషయాలని కస్టమర్లకు సాల్వ్ చేస్తూ వచ్చిన వ్యక్తులు కనుక వాళ్ళ యొక్క నాలెడ్జ్తో పోతే మనము సేల్స్ రంగంలో ఏ స్థాయికైనా పోవడానికి ఆస్కారం ఉంది. మీకు ఇట్లాంటి సేల్స్ రంగానికి సంబంధించిన ట్రైనింగ్స్ కావాలంటే మీరు ఈ క్రింది నెంబర్కి సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం చేస్తున్నాం.